ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగున్నారా అందరూ? ఉదయాన్ని లేచి దేవుని సందులో మోకరించి ప్రార్థన చేసుకున్నారా? 1-2 అధ్యాయాలు బైబిల్ చదివారా? దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరో దినం ఇచ్చారు. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు అండి, గురువారం పడింది. కాబట్టి ఈ గురువారం దినమున దేశమంతా ఏదో పండగ చేసుకుంటా ఉన్నారు. కానీ దేవుని నమ్మిన నిన్ను నన్ను మన రోజు పండగే. రక్షించబడిన మనలకు రోజు పండగే. రక్షణ పొంది దేవునిలో జీవిస్తున్న వారికి ప్రతిరోజు స్వార్థ పండగే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చీకటి శక్తులు, అంధకార శక్తులు మనకు అంటుకొనకుండా ప్రార్థన పూర్వకంగా తాగాలి. ఎందుకంటే ప్రార్థన చేసినట్లయితే ఆయన రక్తం మన చుట్టూ ఉంటుందండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఏ రకమైన చీకటి కూడా మనకు అంటుకోదు, తాకదు. కాబట్టి దేశమంతా కూడా ఏదో చేస్తుంటే మనమైతే మన దేవుని నందు ఆనందిస్తూ సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సెలవు దినంగా గాంధీ జయంతి రోజుగా మరి దేశంలో అనేక చోట్ల సభలు, మీటింగులు, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది దేవుని దాసులు చక్కటి సభలు పెడుతున్నారు, మీటింగులు పెడుతున్నారు, వాక్యాన్ని అందిస్తున్నారు. టైం వేస్ట్ అవ్వకూడదని ఇటు సెలవు దినాల్లో తిరగకుండా ప్రభు సన్నిధిలో ఉండాలని చాలా ఆలోచించి దేవుని సేవకులు ఈ సభలు, మీటింగ్లు పెట్టి ఉన్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ఎక్కడ సభలు జరిగినా, ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ వాక్యం అందించినా సరైన వర్తమానం విని ఆత్మీయ మేలు పొందండి, బలపడండి. ఎందుకంటే ఈ దినం సెలవు దినం. ఆ ఊర్లు, ఈ ఊర్లు, ఈ టూర్లు, ఆ టూర్లు వెళ్లకుండా చక్కగా ఎక్కడైతే సభలు, మీటింగ్ జరుగుతున్నాయో ఆ మీటింగ్లు అటెండ్ అవ్వండి, దేవుని మాటలు వినండి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబీకులందరూ కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు విని బలపడాలని కోరుతా ఉన్నాను. మరో మాట వినండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరో మాటని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో ఓ చక్కని మాట ఉంది. ఆ మాట చదువుతారు, వినండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవుని నామను బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో భక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు భక్తి పరుడు అయితే, భక్తిలో జీవిస్తున్నట్లయితే నీ భక్తి నీకు ధైర్యమును పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. ఎందుకంటే నీతిమంతులట సింహం వలె ధైర్యం ఉంటారట, ధైర్యంగా ఉంటారు. ఎవరికి భయపడరు, ఎవరిని జడవరు. చాలా ధైర్యంతో అడుగు వేస్తూ ముందుకు వెళ్తారు. కాబట్టి ఇక్కడ యోబు గ్రంథకర్త రాస్తున్న మాటల్లో మనం వింటున్నాము, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టిస్తుంది అన్నాడు. యేసుప్రభు శిష్యులు ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడవద్దు, బోధించవద్దని చెప్తే వాళ్ళు ఏమన్నారో తెలుసండి? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని, విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఎంత ధైర్యమో ఆలోచించండి. కాబట్టి అక్కడ జనము, ప్రజలు చూశారు. ఆ ధైర్యం చూసినప్పుడు అన్నారు, వారి ధైర్యమును చూసినప్పుడు వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగారు. కాబట్టి మన ప్రభు బిడ్డలని అనేక మంది గుర్తెరగాలి, అనేక మంది తెలుసుకోవాలి. నీకు ధైర్యం ఉండాలి.
నువ్వు విశ్వాసి అయితే, ప్రభు బిడ్డవైతే, కడగబడిన వాడైతే, రక్షించబడిన వాడైతే, దేవుని కొరకు జీవిస్తున్న వాడైతే, ఎన్నో ఒడుదుడుకులు వచ్చినా, సునామీలు వచ్చినా, పరిస్థితులు తారుమారైనా నీకు ధైర్యం ఉండాలి. ఆ మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని? నీ భక్తి నీకు ధైర్యమును పుట్టిస్తుంది. ధైర్యమును పుట్టిస్తుంది. ధైర్యము దేవునిది, పిరికితనము సైతాంది. కాబట్టి పిరిగ్గా ఉండవద్దు, అధైర్యపడవద్దు, ధైర్యంతో ముందుకెళ్ళు అన్నాడు పేతురు. యోహాను ధైర్యంతో ముందుకు సాగారు. ఎవరికి జడవలేదు, ఎవరికి భయపడలేదు. ఉన్నది ఉన్నట్టుగా నిలబడి చెప్పగలిగారు, బోధించగలిగారు. కాబట్టి మనం ధైర్యవంతులుగా ఈ భూలోకములో నిలబడాలి, జీవించాలి. ఎందుకని? మన దేవుడు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. పిరికితనం గల ఆత్మ మనకు ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. అందుకని ఈ ధైర్యము దేవుడు ఇచ్చాడు. అందుకని నీ భక్తి నీకేం పుట్టిస్తుంది? ధైర్యమును పుట్టిస్తుంది. కాబట్టి నువ్వు భక్తిగా ఉండు, ఆ ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. రెండో మాట ఏంటో తెలుసా అండి? చదవండి ఆ మాట. రెండో మాట, నీ యథార్థ ప్రవర్తన నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఒకటి భక్తి ధైర్యం పుట్టిస్తుంది. రెండోది ఏంటో తెలుసా? యథార్థ ప్రవర్తన. యోబు యథార్థవంతుడండి, యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును సర్జించిన వాడు. నీలో యథార్థత ఉన్నట్లయితే ఏం కలుగుతుంది? యథార్థత, నిరీక్షణ. అంటే దేవుడు చేస్తాడని ఎదురుచు. నా ప్రభు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నేను యథార్థంగా జీవిస్తున్నాను, నా దేవుడు నేను అడిగింది ఇస్తాడు, కోరింది చేస్తాడు, అద్భుతాలు జరుగుతాయి, కార్యాలు చేస్తాడని నిరీక్షిస్తాడు, ఎదురు చూస్తాడు. నువ్వు ఎదురు చూడగలుగుతున్నావా? యథార్థంగా ఉంటే ఎటువైపు చూడవండి, దేవుని వైపే చూస్తావు, నిరీక్షిస్తావు. ఎందుకంటే మన నిరీక్షణ సిగ్గుపరచదు. మనం సిగ్గుపడం, తల వంచుకొని బ్రతకము, జీవించం. ఎందుకంటే నిరీక్షణ అలాంటిదనమాట. యథార్థ ప్రవర్తన మన యొక్క నిరీక్షణకు ఆధారమై ఉంది. అందుకనే యోబు గారు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆస్తులు పోయినా, భార్య దూషించినా, బిడ్డలు చనిపోయినా, స్నేహితులు వచ్చి రకరకాల మాటలని బాధ పెట్టినా ఆయన యథార్థంగా ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆఖరున ఎవరైతే దూషించి ఏదైతే అన్నారో ఆ స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి 100 ఫలం పొందాడు. అంటే 2 ఆశీర్వాదం పొందాడు. అన్ని డబల్ దేవుడు యోబుకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం అవుతుంది. కాబట్టి నీ ఆధారం ప్రభే, నీ నిరీక్షణ ప్రభే. ఆయన వైపు చూడు, బాధపడకు, దుఃఖపడకు, వేదన చెందకు. దేవా, ఇదిగో నా ఆధారం నీవు, నా నిరీక్షణ నీవు, నా ధైర్యం నీవని దైవ సన్నిధిలో మోకరించు, ప్రార్థించు. ఏదన్నా కూడా దేవుని అడుగు. దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నేను నడిపిస్తాడు. అలాంటి కృప నీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి పరిశుద్ధుడైన మా ప్రభా, ప్రేమల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సభలో ప్రభా, మీరు ఇచ్చిన వాక్కును బట్టి మొత్తం వాటి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి. దేవా, మేము విశ్వాస వీరులుగా, ధైర్యవంతులుగా ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని మాట్లాడుతాండి. నీ యథార్థన ప్రవర్తన నేను నిరీక్షణకు ఆధారం కదా అని మాట్లాడి ఉన్నా. ఈ 2 మాటలు మా జీవితాల్లో ప్రవణాతండి కార్యం చేసేలాగున నమ్మికతో, విశ్వాసంతో, నిరీక్షణతో ఆధారమై ఉన్న దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోయే కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని, దీవించమని, ఎవరైనా అనారోగ్యం ఉన్నట్లు ముట్టి స్వస్థపరి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you. Praise the Lord.